బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నా సరే దీపికనే ఎందుకు ఎక్కువగా కాంట్రవర్సీ అవుతోంది. పెళ్లికి ముందు చున్నీ మార్చినట్టుగా బాయ్ ఫ్రెండ్ ను మార్చేసింది అంటూ నెటిజన్లు తెగ కోప్పడేవారు. పెళ్లి తర్వాత డబ్బు పిచ్చి పట్టుకుందా? బాయ్ ఫ్రెండే కాదు ఎవరైనా తనకు నచ్చినట్టే ఉండాలని అనుకుంటోందా? లేదంటే బ్రేకప్ ఏనా? అలా అణిగి మణిగి లేనందుకే సందీప్ వంగాను రోడ్డు మీదకు లాగి రచ్చ చేసిందా? అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా సరే ఈ అమ్మడికి దాహం తీరలేదా? అందుకే 32 కోట్లు డిమాండ్ చేసిందా? టాప్ బ్యూటీ దీపికా పదుకునేకు ఏమైంది? వాచ్ దిస్ స్టోరీ. రిలేషన్షిప్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది దీపికానే. ఈ అమ్మడి కెరీర్ లో రిలేషన్షిప్ అంటే ముందుగా రణబీర్, ఆ తర్వాత రణ్వీర్ సింగ్ గుర్తొచ్చిన లిస్టు మాత్రం చాలా పెద్దదే. మోడల్, హీరోస్, స్టార్ క్రికెటర్ ను కూడా వదల్లేదు. సోషల్ మీడియా ఇంతగా యాక్టివ్ గా లేని రోజుల్లో ధోనీతో ఎఫ్ఐఆర్ నడపడంతో పాపులర్ కాలేదు. ఓ మ్యాచ్లో గ్యాలరీలో కూర్చున్న దీపికకు ధోనీ సైగ చేస్తూ కెమెరాకు చిక్కాడు. విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా లవర్గా కూడా దీపిక పేరు వినిపించింది. ఇక దీపిక రణ్బీర్ కపూర్ ప్రేమ కథ అయితే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడిచింది. ఇంకేముంది, పెళ్లి చేసుకుంటారనే దాకా వెళ్ళింది. నువ్వు లేక నేను లేను అన్నట్లు నడిచిన ఈ లవ్ స్టోరీకు ఫెయిల్యూర్ తప్పలేదు. ఆ తర్వాత దీపిక డిప్రెషన్లోకి వెళ్లిపోయి కొంతకాలం కనిపించలేదు. సూసైడ్ కూడా చేసుకుందామనుకుంది. కెరీర్ పట్టాలు తప్పింది. రణ్బీర్తో లవ్ స్టోరీ నుంచి దీపిక బయటపడ్డానికి చాలా కాలం పట్టింది. హీరోయిన్స్ కంటిన్యూస్ ఫ్లాప్లొచ్చినా కోలుకుంటారు, కానీ బ్రేకప్ అయితే గాడిలో పడ్డం కష్టం. కానీ దీపికను ఎన్ని లవ్ ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టినా ఎప్పటికప్పుడు ఫ్రెష్ లవ్ స్టోరీతో సాగిపోయింది దీపిక. రణ్బీర్ కు దూరమైన దీపిక ఆ తర్వాత రణ్వీర్ ప్రేమలో పడింది. ఈ లవ్ స్టోరీ కూడా నిలబడ్డం కష్టమే అని అందరూ అనుకున్నా దీపిక స్టైల్ కు భిన్నంగా పెళ్లి చేసుకుని పాపకు తల్లయింది. సిద్ధార్థ్ మాల్యా, ధోనీ, రణ్వీర్ సింగ్ మాత్రమే కాదు, దీపిక కెరీర్ లో బయటకు రాని ఓ రిలేషన్ ని మోడల్ ముజ్మిల్ ఇబ్రహీం బయటపెట్టాడు. 2 ఏళ్ల పాటు దీపికతో రిలేషన్ లో ఉన్నానంటూ బాంబు పేల్చాడు. 2000లోనే దీపికతో తాను డేటింగ్ లో ఉన్నానని ఓపెన్ అయ్యాడు. అప్పటికి దీపిక అప్కమింగ్ మోడల్ కాగా తను ఫేమస్ మోడల్ అని చెప్పుకొచ్చాడు ఇబ్రహీం. దీపికానే తన ఫస్ట్ రిలేషన్షిప్ అని, 2 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నామని అన్నాడు. తనే దీపిక నుంచి విడిపోయానని, రిలేషన్లో ఆమె చాలా సిన్సియర్ అంటూ దీపికను మెచ్చుకున్నాడు. దీపిక ఇప్పుడు పెద్ద స్టార్ అయినా రిలేషన్ వదులుకున్నానని రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదన్నాడు ఇబ్రహీం. దీపికా పడుకునేకు డబ్బు పిచ్చి పట్టిందా? కథా క్యారెక్టర్తో పని లేదా? ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తేనే డేట్స్ ఇస్తుందా? కొత్త సినిమాల ఎంపిక చూస్తుంటే డబ్బు తప్ప మరేదీ పట్టదని అనిపిస్తోందా? మనీ విషయంలో దీపిక పడుకునే ఇందుకింత నిక్కచ్చిగా డబ్బే ప్రపంచంలా బతికేస్తోంది. ఈ స్టోరీలో చూద్దాం. ఎదుటి వ్యక్తి సెలబ్రిటీ అయినా, లెజెండ్ అయినా తన మీద, తన సినిమా మీద కామెంట్స్ చేస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తాడు సందీప్ వంగ. ఇలాంటి కాంట్రవర్సీ డైరెక్టర్కే తలనొప్పిగా మారింది దీపిక. ప్రభాస్, సందీప్ సినిమాలో స్పిరిట్ లో దీపికను హీరోయిన్ గా అనుకుంటే హ్యాండ్ ఇవ్వడమే కాదు, సందీప్ ను అల్లరి చేసి పారేసింది. స్పిరిట్ లో హీరోయిన్ గా దీపికను తీసుకోవాలనుకున్న సందీప్ ఆమెకు కథ కూడా వినిపించాడు. దీపిక రిజెక్ట్ చేయడంతో దీపిక ప్లేస్ లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీని తీసుకున్నాడు సందీప్. తృప్తిని హీరోయిన్ గా తీసుకోవడంతో రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయని, దీపిక అందుకే స్పిరిట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందంటూ, ఆమె పిఆర్ టీం ప్రచారం చేసిందంటూ సందీప్ ఫైర్ అయ్యాడు. దీపిక పేరెత్తకుండా ఓ టాప్ హీరోయిన్ పిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా సందీప్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. దీపిక పదుకునే సందీప్ కి కోపం, ఇరిటేషన్ అన్ని కలిపి తెప్పించింది. దీంతో ఫైర్ అయ్యాడు దర్శకుడు. టాప్ హీరోయిన్ కు కథ చెప్పాను, నటీనటులకు కథ చెప్పానంటే ఎవ్వరికీ చెప్పకూడదన్న అనధికార అగ్రిమెంట్ ఉన్నట్టే లెక్క. ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసి యంగ్ హీరోయిన్ ని ఎదక్కుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేశారు. మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఇదేనా అంటూ సందీప్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. పాప కోసం 8 గంటల కంటే ఎక్కువసేపు షూటింగ్ చేయనని, నైట్ షూట్స్ ఉండకూడదని దీపిక రూల్ పెట్టిందట. దీనికి సందీప్ ఒప్పుకోలేదని, స్పిరిట్ లో ఇంటిమసీ సీన్స్ ఉన్నాయని, అందుకే దీపిక రిజెక్ట్ చేసిందని ఇలా రకరకాల వార్తలు బయటకొచ్చాయి. స్పిరిట్ లో దీపిక 35 రోజులు వర్క్ చేస్తే చాలు ఆమె పోర్షన్ పూర్తవుతుంది. 35 రోజుల కోసం 25 కోట్లు డిమాండ్ చేసిందన్న మరో కథనం బయటకొచ్చింది. ఆమె అడిగినంత ఇవ్వడానికి సందీప్ ఒప్పుకోలేదని, అందుకే సినిమా నుంచి దీపిక తప్పుకుందన్న మరో న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి దీపిక అంగీకరించకపోవడం కూడా డైరెక్టర్ కు నచ్చలేదట. సందీప్ వంగాకి దీపిక పదుకునే రైవల్. దీపిక ఎక్స్ లవర్ రణ్బీర్ కపూర్ ఏమో సందీప్ కు మంచి స్నేహితుడు. రణ్బీర్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ యానిమల్ ఇచ్చాడు సందీప్. 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ రానుంది. సందీప్, దీపిక వివాదం చూస్తుంటే రణ్బీర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అన్న డౌట్ లేకపోలేదు.